లవ్ యూ. విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బాహుబలి టీం అంటున్నటువంటి మా టీం పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి, ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక టీం ని మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తున్నాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు. మాకు అలాంటి టైపే కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం మాకు సెట్ లో ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూతద్దం పెట్టి. అయితే మరి ఉల్లిపాయ అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడడం ముచ్చట కదా, చాక్లెట్ బాయ్ లెక్క ఉంటుంది, సంబరం అనిపిస్తుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా నేను మన అన్నకన్నా పెద్దోళ్ళలాగానేమో హీరో గారు వచ్చిళ్ళు, వీళ్ళందరికన్నా చిన్నోళ్ళలాగా నేను చేసుకొని వచ్చిండు. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి డ్రెస్ చేయకుండా అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా అనే టైంగా కూల్ గా మాకు డ్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్లి కడియం చెట్ల మధ్య ఆక్సిజన్ మధ్య శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామోజీ ఫిలిమ్స్ నుంచి ఆంధ్ర వరకు. సార్ నేను మనస్ఫూర్తిగా మీరంటే మంచి ప్రొడ్యూసర్స్, మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్ తో పనిచేసామనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే, కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది. కానీ మీరు మాత్రం పిచ్చ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేసి సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా రవి గారు ఓకేనా అంటే ఎక్కువ అడుగు తీసేటట్టున్నాడు ఆయన, ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ అయ్యేది ఆయన 4 రోజులు వాడి ఏం చేద్దాం, ఆయన దగ్గర పైసలు ఇచ్చేటట్టున్నాడు, ఏమో క్యారెక్టర్ ఇచ్చేది రాజు. కానీ మొత్తానికి మీ సెట్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సార్. మీతో మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయన చేస్తే వీళ్ళందరూ కూడా మేమందరూ కూడా పిలువగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం. నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం. పురుషోత్తముడు అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలండి, అందరినీ ఆనంద పెడుతున్నానా, అందరూ ఆనందంగా ఉన్నారనేది నా సబ్జెక్టు. ఎంత బలమైనది శాకాహారం అనేది చూపెట్టారు. సో పురుషోత్తముడు టీజర్ మీరు చూశారు, కన్నుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మీరు దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది, అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శాఖాహారులకు సంచలన నిండా పైసలు రావాలని కోరుకుంటూ, అలాగే రాంబాబు గారికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ, పురుషోత్తముడు ఎట్లాగో వరుస సినిమాలతో టకా ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని మున్నన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు ఇంకోటి అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ. మైక్ తీసుకో ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ అందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చిన కథ చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉంది కదండి, మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్ లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంత ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్ని తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అండి ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి, ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీ చాలా మంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ
అదంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే ఆయన కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే రాజధాని గారి గ్రేట్గానే చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపి సుందర్ గారు, మార్తాండ వెంకటేష్ గారు, విజయేంద్ర గారు, మా సెక్రటరీ మా నరేష్ గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదని. ఈ సినిమా ఈ ట్రేజర్ చూసి దాకా ఇంత పెద్ద సినిమాను కూడా ఎవరికి తెలియదు. రమేష్ గారు, మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా 3 సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ మీరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్. మన కెరీర్లోనే ఇది ప్రతి సినిమా తప్పకుండా తల్లి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పురుషోత్తముడు ఎంత చెప్పలేదు. చాలా మంది బాహుబలి టీం అని చెప్పారు కదా, వాళ్ళందరికీ కూడా మైక్ అవకాశం వాళ్ళకి చెప్పిన తమ్ముడు చెప్పినట్టు రవి చెప్పినట్టు షడ్రసోపేతమైన భోజనం షూటింగ్ జరిగిన నాడు ఆయన మేబీ దీక్షలో ఉన్నారనుకుంటా, చెప్పులు కూడా వేసుకోకుండా, ఉల్లిపాయ కూడా లేకుండా చాలా చక్కగా అద్భుతమైన భోజనం పెడుతూ అసలు ఒక ఆంధ్రకి ఎవరెవరైనా ఎగ్జిక్యూటివ్ క్షమించాలి సార్, ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ అండి అమ్మ ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకున్నా. కానీ ఏదైనా హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. మంచి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు తొందరలోనే. అట్ ది సేమ్ టైం అన్నగారు రామదేవన్ గారు రవి చెప్పినట్టుగానే ఇంత అంత అంటాడుకుని అటు పక్కన ప్రకాష్ రాజ్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, రవికృష్ణ గారు కానీ, మొత్తం అందరినీ కూడా బ్రహ్మానంద గారిని అందరినీ చుట్టుపడి చిన్న పెద్ద కళికలో మీ అందరికీ ఖచ్చితంగా ఒక మంచి విధి బోధన అయితే అయిపోతున్నాడు. వంశంగా మన హీరో ఖచ్చితంగా ఉత్తముడేనండి, అదే పురుషోత్తముడేనండి. ఆల్ ది బెస్ట్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నారు. ఈ సినిమాకి పనిచేసిన మోటార్ టోటల్ టీమ్ కి, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అన్నారు. మీ యాక్టర్ ఈ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ రామ్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ Azharun, really wishing you good luck man, seriously. Yeah, త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది and we are going to come to theaters very soon. Thank you so much. రామ్ గారు, మన ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది అన్నారు అంటే యూ కాల్ మీ క్విక్కీ. ఇట్ డిడ్ంట్ సౌండ్ రైట్ అట్ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి డీటెయిల్గా రిలీజ్ మాట్లాడుతున్నాను, ఎక్కువ టైం తీసుకుని నచ్చలేగా. కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను. ఒకటి ఏంటంటే అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా ఎంతకాలం ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శాఖాహారమే తింటాను కానీ పూర్తిగా శాఖాహారంగా మార్చేయగలరు సార్, అదొక్కటే సార్ నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పిన కరెక్ట్. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో. అంటే ఒక చూపులు కలిసి చూడాలి అలా ఉండదు అనమాట. సీన్ డిస్కషన్ డైలాగ్ కూడా ఉండవు. ఆయన అక్కడి నుంచి అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ పంచాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు సినిమా చేయకపోతే కష్టం. But anyway, thank you very much అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్. అండ్ మిగతా వాళ్ళకి థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ది నైస్ వర్క్స్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ రమేష్ సార్కి అండ్ రామ్ సార్కి. థ్యాంక్ యూ రామ్ సార్ గారు టార్చర్ పెట్టినందుకు.
అండ్ రాజ్కి కూడా థ్యాంక్ యూ. చిన్న చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు. ప్రవీణ్ గారితో నాకు కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి. ఫస్ట్ టైం ఉన్నా కూడా మీరు అలా ఫీల్ చేయించలేదు, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నామని చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా అందరు డైరెక్షన్ టీమ్కి మేము అంతా ఫ్యామిలీలా పనిచేసాం. అండ్ అందరి టీమ్కి థ్యాంక్ యూ. ఇంత తెలుగు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్గా తెలుగు రాదు, మీరు అపార్థం తెలుసుకో. యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. పురుషోత్తముడు టైటిల్ పెట్టగానే ఏంటి పురుషోత్తముడు అంటారు అనుకున్నాను, బట్ టేజర్ చూడగానే దానికి అర్థం ఏంటనేది నాకు క్లియర్గా అర్థమైంది. పక్క కమర్షియల్గా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. అంటే ఏ హీరో దొరికితే ఆ హీరో మన కమర్షియల్ హీరో, మనకు నచ్చిన హీరో మనం చూసే విధానంగా ప్రజెంట్ చేయాలనుకుంటారు. బట్ కొంతమంది ధైర్యం చేయలేము, బట్ మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు. రాజధాని చూసినప్పుడు పక్క కమర్షియల్ సినిమాలో అనిపించింది. సో ట్రైలర్ టేజర్ చాలా బాగా నచ్చింది. అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి కాస్టింగ్, ఇంత మంచి గ్రాండ్గా సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాను. మంచిగా కంగ్రాచులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మా డెబ్యూ ఫిల్మ్, మా ప్రొడక్షన్ వస్తుంది. మూవీ అనేది ఒక నా ప్యాషన్. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కలకన్నాను, నేను ఎప్పుడైనా ఒక మూవీ చేస్తానండి. అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురుకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసర్ వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరిని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ కన్నడ గారు ఉన్నారు మన దానిలో, ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్ని చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషన్ మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ప్యాషన్ ఎంత ప్యాషన్గా పనిచేస్తారనేది ఒకసారికి మనిషి భావాలని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలియదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ జీవించేది ఈ మొత్తం మూవీ. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు, ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించేది. ఒక చిన్న చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం, ప్రతి చిన్నదాన్ని ఆయన కష్టం. అంటే ఆయనకి ఇప్పుడు మీకు చెప్పారు, ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అంటే ఏమంటారండి, లెగ్మెంట్ ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సహజంలో హీరో మన సజ్జల గారు ఆయన నడిచి నేను అన్నది సహజం ఎందుకు ఇది కూడా అంతే ఎడిట్ చేస్తారండి. ఈ మూవీలో అందరూ కష్టపడ్డారు. నేను పర్టికులర్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆర్కే గారు అవనండి, రమేష్ గారు అవనండి, ప్రణీత్ అవనండి, వీళ్ళందరూ కుర్రోళ్ళు. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఎంత మనం పొగిడినా అది తక్కువ అండి. ఎందుకంటే మీరు చూస్తుంది తెర మీద ఏదైతే చూస్తున్నారో దానికి కారణం, దాని వెనకాల మొత్తం కృషి వాళ్ళది ఉంది. మనది కెమెరా డిపార్ట్మెంట్ లో విందా గారు చేసిన పని ఇదే అద్భుతం. ఆయన ప్రతి చిన్న చిన్న ఫ్రేమ్ ని ఆయన ఎలా చూశారంటే నిజంగా మూవీని చేయడం, మూవీని పూజించడం, ఆయన పూజించే టైంలో ఈ మొత్తం మూవీ చేశారు ఆయన. అది నేను చూశాను. విశ్వ గారు అంటే విశ్వ గారితో ఒక డైలాగ్ ఉంది అందులో, అంటే ఐ లవ్ యూ అని. అందులో అదేంటంటే మొత్తం లవ్ యూ అంటే అదే లవ్ యూ అని ఒకటి ఉంది ఆయనది. అది మొత్తం 100 సార్లు అందరూ చెప్పుకుని మొత్తం ఆయన కూడా ఉండడం అనేది ఒక పెద్ద, అంటే ఒక మన ప్రివిలేజ్ చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఎప్పుడు మనకి ఏమంటారు అవసరం అనేది ఏమి తెలియదు. మన హీరో గారు టేస్ట్ వస్తేనే ఆయన మన రాజారవీంద్ర గారు అంటారు, పొద్దున్న మీరు వచ్చినప్పుడు
ఎలా వచ్చేవాళ్ళు అలాగే ఫ్రెష్ రాత్రి ఉండేవారు. అంటే మన హీరోల ఫేస్ చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెష్ ఉంటారు. ఆయనలో ఫ్రెష్నెస్ ఉందండి. అందులో ఇంకా చెప్పడానికి ఉందండి. మన హీరోయిన్ గారు హాసిని గారు, మేము ముంబై, ఆవిడ మేము ఇద్దరు ఒకే ఊళ్ళో మేము. ఆవిడ జ్వరం ఉండి ఆవిడ ఆల్రెడీ సెలైన్ ఎక్కించిన తర్వాత కూడా ఆవిడ ఏ కష్టం అంటే సెట్ మీద ఎవరికి అర్థం అవ్వలేదు. ఈవిడికి జ్వరం ఉంది, సెలైన్ 102 ఫీవర్ ఉందని. అటువంటి టైంలో కూడా మొదటి మూవీ అయినా ఎవరికి తెలియలేదు. ఇప్పుడు మొదటి మూవీ యాక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాని తర్వాత మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు, ఆయన నిజంగా ఆయన కష్టం గురించి మనం చెప్పకపోతే అసలు ఇది ఉండదు. ఆయన ఏంటంటే చిన్న చిన్న విషయాలు చిన్నవి చాలా క్రియేట్ చేశారు ఆయన. ఆయన నిజంగా ఆయన కూడా సెట్ మీద మొత్తం అంతా చాలా అంటే ఏం చెప్పాలంటే రాత్రి మొత్తం అంతా పొద్దున్న 6 వరకు షూటింగ్ అయింది. అందులో హీరోయిన్ గారు మిగిలిన మొత్తం కాస్ట్ మొత్తం అంతా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరు మన రవి గారు, మన రాజేంద్రదాస్ గారు, మిగిలిన మొత్తం కాస్టులు మన బ్రహ్మాజీ గారు అవనివ్వండి, ముఖేష్ అన్న గారు అవనివ్వండి, మన ప్రవీణ్ గారు అవనివ్వండి, మన సత్య గారు, ఇలా మొత్తం వీళ్ళందరూ మొత్తం అంటే ఎంత ఏ లెవెల్ అంటే వాళ్ళు యాక్చువల్లీ ఒక ఫ్యామిలీకి మొత్తం అంతా పనిచేసేవాళ్ళు. అందరూ కష్టపడ్డారు. అందరూ అంటే వాళ్ళకి అంటే యాక్చువల్లీ ఎంత చెప్తే అంత ఇప్పుడు అంటే నా దగ్గర వర్డ్స్ లేవండి. మన రవి గారికి కొంచెం శాకాహారం అని ఆయన చాలా ఆనందపడ్డారు. మీకు ఒక విషయం చెప్తానండి. ఇది యాక్చువల్లీ మాదొక బిలాంగ్స్ టు జైన్ ఫ్యామిలీ. అయితే మాదొక సిస్టమ్ ఉంది. ఎక్కడైతే మన బతుకుదే ఉండదు అక్కడ రక్తం అక్కడ ప్రాణ హింస అవ్వకూడదు. ఆ లెవెల్లోనే మేము ముందు బతుకు వచ్చాము. ఎక్కడ కూడా అదే ప్రిన్సిపల్స్ తీసుకుని మేము ఎదగకూడదు. ఇండియా అనేది నిమ్మడానికి ఉండాలి కానీ ఇండియా అనేది ఇంకో జీవిని చంపేసి తినకూడదు. అది మేము ఆలోచిస్తున్నాం. మేము ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు. అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ ని అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఎవరైనా కొంచెం ప్రాబ్లం అయి ఉంటే దాని గురించి మేము అందరికీ సారీ చెప్తున్నాం. కాకపోతే దాని మనసులో ఎటువంటి సారీ లేదు దాని గురించి. మేము మాత్రం నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ హండ్రెడ్ కూడా మేము శాకాహారం తింటాం. దానిలో ఉండదండి. దాని తర్వాత మొత్తం ఇందులో ఒక యాజ్ ఏ గార్డియన్ మొత్తం రాజా రవీంద్ర గారు మొత్తం ప్రతి చోట మనకు గైడ్ చేశారు. ఎక్కడ అంటే ఎక్కడైనా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆయన ఫోన్ చేయడం, ఆయనకి దానికి సమాధానం నాకు చేశారు, ఆయనకి దానికి దారి చూపించారు, సొల్యూషన్లు ఇచ్చారు. అందుకు రాజా రవీంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మానందం గారికి విశేషంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నిజంగా చెప్పాలంటే పెద్ద ఆర్టిస్టులు ఒకళ్ళిద్దరు మేము చాలా కష్టపడిన తర్వాత కూడా రాకపోతే ఆయన ఒక ఫోన్ చేసేసి పెద్ద ఆర్టిస్టులు 1 నిమిషం ఆయన ఒప్పించారు. నాది మొదటి మూవీ. ఇందులో మొత్తం మా దగ్గర మొత్తం క్యాల్కులేషన్ చేసాము 1663 మంది మనం కూడా పనిచేసాము. వీళ్ళందరికీ అందులో కష్టం ఉంది, అందరూ చెమట ఉంది, అందరూ దానిలో ప్రాణాలు పోసారు. ఇప్పుడు ఈ మూవీకి మీ అందరి ఆశీర్వాదాలు అవసరం. నేను మీ అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోరుతున్నాను. థ్యాంక్స్ అండి.